హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ కిచెన్స్. ఈరోజు నేను మీకు అమ్మవారి ప్రసాదాల్లో ఒకటైన చక్కెర పొంగలి ఎలా చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. చక్కెర పొంగల్లోని రైసు విరిగిపోకుండా పొడి పొడిలాడుతా ఎలా ఉండాలో చేసి చూపించబోతున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకుని 3/4 కప్పు పెసరపప్పు వేసి ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. అప్పుడే పెసరపప్పు లోపల వరకు ఫ్రై అవుతుంది. ఫ్రై అయిన పెసరపప్పులోకి 1 కప్పు రైస్ తీసుకుని 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. రైస్ని ఫ్రై చేసుకోవటం వల్ల రైస్ అనేది కుక్ చేసినప్పుడు విరిగిపోకుండా ఉంటుంది. ఇలా ఫ్రై చేసిన పప్పుని రైస్ని ఒక గిన్నెలోకి తీసుకుని వాటర్ పోసి కడుక్కోవాలి. ఇప్పుడు కుక్కర్లోకి 3 కప్పుల వాటర్ పోసుకోవాలి. మనకి రైస్ పప్పు కలిపి 1.5 కప్ వచ్చింది కాబట్టి 3 కప్పుల వాటర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు కడిగి పెట్టుకున్న పప్పు రైస్ని వేసి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా నెయ్యి వేయటం వల్ల చక్కెర పొంగలి టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు బాండీలో 4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి హీట్ చేసుకోవాలి. కొన్ని డ్రై ఫ్రూట్స్, కొంచెం ఎండు కొబ్బరి ముక్కలు వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. చక్కెర పొంగలిలోకి ఎండు కొబ్బరి ముక్కలు చాలా టేస్టీగా ఉంటాయి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇలా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి 3/4 కప్పు బెల్లము, 1 కప్పు షుగర్ వేసుకుని కరిగించుకోవాలి. దీన్ని మీరు షుగర్తో అయినా చేసుకోవచ్చు, లేదా బెల్లంతో అయినా చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇలా రెండు వేసి చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. బెల్లము షుగరు కరిగాక మనం ఉడికించుకున్న రైస్ని వేసి ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన పొంగల్లోకి 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి, ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్, చిటికెడంతా పచ్చకర్పూరం వేసుకోవాలి. పచ్చకర్పూరం వేసుకోవటం వల్ల చక్కెర పొంగలి మనం పెళ్ళిళ్ళలో పెట్టే పొంగల్లాగా ఉంటుంది. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. పచ్చకర్పూరం అనేది చిటికెడే వేసుకోండి, ఎక్కువగా వేస్తే ఫ్లేవర్ మారిపోతుంది. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని కలుపుకుని ఒక 2 మినిట్స్ ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మన చక్కెర పొంగలి రెడీ. చక్కెర పొంగల్లోకి నెయ్యి అనేది ఎక్కువగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంతే, ఎంతో టేస్టీగా ఉండే మన చక్కెర పొంగలి రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు నచ్చితే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ బాక్స్లోకి కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.